శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో 12 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 13వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సహదేవ ఉవాచ న బాహ్యం ద్రవ్యముత్సృత్య సిద్ధిర్భవతి భరత శారీరం ద్రవ్యముత్సృత్య సిద్ధిర్భవతి వా నవా. సహదేవుడు అంటున్నాడు ధర్మరాజుతోటి, బాహ్య ద్రవ్యం వదిలినంత మాత్రాన సిద్ధి కలగదు అన్నయ్య. శరీరంలో మనసు కల్పించే ద్రవ్యం వదిలితే తప్పితే సిద్ధి కలగదు. ఇదంతా విచిత్రమైన ఘట్టం. ఏంటంటే ధర్మరాజు ఆయనకి ఏ విధంగా అయితే అర్జునుడికి 2 సేనల మధ్య నిలపంగానే చుట్టాలను చూసి డిప్రెషన్ వచ్చిందో, ఆత్మ స్థైర్యం సడలిందో, అలానే ధర్మరాజు విజయం పొందిన తర్వాత అందరూ చనిపోయారని, ఎందుకోసం ఈ రాజ్యం ఏలుకోవాలి, నేను వెళ్తాను, అడవులకు వెళ్ళిపోతాను అని బయలుదేరుతుంటే ఒక్కొక్కళ్ళుగా ముందు అర్జునుడు, తర్వాత భీముడు, తర్వాత నకులుడు, ఆఖరిలో సహదేవుడు. మామూలుగా అయితే భీముడి దగ్గర నుంచి మొదలు పెట్టాలి, కానీ అర్జునుడు మొదలుపెట్టాడు. మొట్టమొదటి అత్యంత ప్రేమ గలవాడు కాబట్టి భీముడికి కాస్త కోపం ఎక్కువ. అర్జునుడు మొదలుపెట్టాడు మొదట. ఏంటి అన్ని ధర్మపన్నాలే, వేదాల్లో చెప్పిన వాక్యాలు, పురాణంలో చెప్పిన వాక్యాలు, ఇవన్నీ అన్నయ్యకి చెప్తున్నారు. ఆయన తెలియనివి కాదు, అది సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అంశ, ఆయన పుట్టుక. ధర్మరాజుకి ధర్మం చెప్తున్నారన్నమాట. అది విచిత్రమైన ఘట్టం అని చెప్పడానికి అర్థం. బాహ్య ద్రవ్య విముక్త శారీరేష్వనుగృహ్యత యో ధర్మో యత్సుఖం వా స్యాత్ దిశతాం తథాస్తు నః. బాహ్య ద్రవ్యాన్ని విడిచి కోరికలు చావని వారికి కలిగే ధర్మమో సుఖమో అది మనకొద్దు అన్నయ్యా, శత్రువులకు కలుగుగాక. శారీరం ద్రవ్యముత్సృజ్య పృథివీ మనుష్యాసత యో ధర్మో యత్సుఖం వా స్యాత్ సుహృదాం తథాస్తు నః. శరీర సంబంధమైన ద్రవ్యాన్ని వదిలి భూమిని పరిపాలించే వారికి కలిగే ధర్మము సుఖము మన మిత్రులకు కలగాలి, మనకొద్దు అది. ద్వక్షరస్తు భవేన్మృత్యు చక్షరం బ్రహ్మ శాశ్వతం మమేతి చ భవేన్మృత్యు న మమేతి చ శాశ్వతం. మృత్యు అనేది 2 అక్షరాలు. ద్వక్షరస్తు భవేన్మృత్యు త్వక్షరక్షం బ్రహ్మ శాశ్వతం. శాశ్వతమైన బ్రహ్మం అనేది 3 అక్షరాలు. మమేతి చ భవేన్మృత్యు, మమ అనేది అది, నాది అనేది ఏదైతే ఉందో అది మృత్యువు. అలానే నా మమేతి చ శాశ్వతం, నమమ అనేది శాశ్వతం బ్రహ్మం. అంటే అహంకారం లేకుండా ఉండటం. నా మమ, నేను లేను, ఈ చేసేది, ఈ గుడి కట్టించింది నేను కాదు, ఈ దానం చేసింది నేను కాదు, ఇలా అనుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. నా మామ మంత్రాల్లో కూడా దానం చేసేటప్పుడు నా మామ అనే చెప్తారు. నేను చేయటం లేదు, భగవంతుడికి
చేయిస్తున్నాడు అని అర్థం అన్నమాట. కాబట్టి నేను చేయటం లేదు, భగవంతుడు చేస్తున్నాడు అనేదే అది శాశ్వత బ్రహ్మ పదార్థము. బ్రహ్మ మృత్యు తతో రాజన్నాత్మన్యేవ సమాశ్రిత అదృశ్య మానవ భూతాన్ని యోధయే తామ సంశయం రాజా. అంచేత బ్రహ్మము మృత్యువు ఆత్మని ఆశ్రయించి ఉంటాయి. రెండు కూడా కనపడకుండా ఉండి భూతాలను కలహించుకునేటట్టుగా చేస్తున్నాయి. ఇందులో సందేహం లేదు. అవినాశోస్య సప్తస్య నియతో యది భారత హత్వా శరీరం భూతానాహింస ప్రతిపత్యతే. ఈ జీవాత్మకి నాశం లేదని నిశ్చయమైతే అప్పుడు ప్రాణుల శరీరాన్ని అంతం చేసిన వాడు హింసను పొందడు కదా. అంటే అన్నయ్య నేను హింసను పొందాను, హింసించాను, ఎందరినో నా బంధువుల్ని చంపాను అని కదా బాధపడుతున్నాడు. కాబట్టి ప్రాణుల శరీరాన్ని అంతం చేసిన వాడు ఎలా పాపాన్ని పొందుతాడు? శరీరాలని కదా అంతం చేసింది, ఆత్మను కాదు కదా. అక్కడ అదనమాట. అవినాశో అస్య సప్తస్య నియతో యది భారత. ఈ జీవాత్మకి నాశనం లేదు కదా, నువ్వు వాళ్ళని చంపానని ఎందుకు అనుకుంటున్నావు? అధాపిచ సహోత్పత్తి సత్వస్య ప్రళయస్తదా నష్టే శరీరే నష్ట స్యాత్ వృధా చ సాత్క్రియాపదః. అలా కాకుండా సత్వానికి ఉత్పత్తి ప్రళయము తోబుట్టువులైతే శరీరం పోతే ఆత్మ కూడా నశించాలి. అప్పుడు వైదికమైన కర్మ మార్గమే వ్యర్థమైపోతుంది కదా అన్నయ్య. తస్మాదేకాంతముత్సృజ్య పూర్వతరైశ్యేహ పంథా నిషేవిత సద్భిః స నిషేజ్ఞో విజానత. అంచేత ఏదో ఒక మార్గం పట్టుకొని వేలాడకుండా తెలివైన వాడు పూర్వులు నడిచిన మార్గంలోనే నడవాలి. లబ్ధ్వాపి పృథివీం కృత్స్నాం సహస్తావర జంగమాం న భుంక్తేయో నృపః సమ్యక్ నిస్వలంతస్య జీవితం. చర అచరాలతో నిండిన ఈ భూమినంతా సంపాదించి కూడా సరిగా అనుభవించని రాజు యొక్క జీవితం వ్యర్థం అన్నయ్యా. అథవా వసతో రాజన్మనే వన్యేన జీవిత ద్రవ్యేషేస్య మమత మృత్యోరాస్యే సవర్తతే. లేదా అడవిలో నివసిస్తూ అడవిలోని పదార్థాలతోనే బతుకుతూ ఆ పదార్థాల మీద మమకారం కలిగి ఉంటే అప్పుడైనా వాడు మృత్యు నోట్లో ఉన్నట్టే కదా. బాహ్యాంతరంచ భూతానాం స్వభావం పశ్య భారత హేతు పశ్యంతి తద్భూతం ముచ్యంతే మహాభయాత్. అన్ని ప్రాణుల లోపల వెలుపల ఉండే స్వభావాన్ని ఒక్కసారి చూడన్నయ్య. ఎవరు ఆ ఆత్మరూపమైన దాన్ని చూస్తారో వారే భయం నుండి విముక్తులవుతారు. భవాన్ పిత, భవాన్ మాత, భవాన్ భ్రాత, భవాన్ గురు దుఃఖ ప్రలాపానాత్తస్య తన్మే త్వం క్షంతుమర్హసి. నీవే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే సోదరుడివి, నువ్వే గురువువి. ఏదో నా నోటికి వచ్చినట్టు వాగాను నేను అన్నయ్య, తప్పుంటే క్షమించు. తథ్యం వా యది వా తథ్యం యన్మయై తత్ ప్రభాషితం తద్విద్ది పృథ్వీపాలా భక్త్యా భరత సత్తమా. అయితే నేను వాగింది నిజమైనా కావచ్చు, నిజం కాకపోవచ్చు. అది నువ్వు తెలుసుకున్న తగిన వాడివి, నీకు అన్నీ తెలుసు. కాబట్టి నేను మాత్రం నీ మీద భక్తితో ఇదంతా చెప్పానన్నయ్యా, వేరే ఏమీ కాదు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని సహదేవ వాక్యే త్రయోదశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 13వ అధ్యాయం. రేపు మనం 14వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.